అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేయడం జరిగింది. అసలు దీని వెనకాల కారణం ఏంటి? వాళ్ళందరూ కూడా ఎందుకు అంత కోపంగా ఉన్నారు? ఎందుకు ఫైర్ అయ్యారు? ఎందుకు ఆ యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేశారు? సో ఇప్పుడు ఇది రకరకాలుగా అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇదొక న్యూస్ మాత్రం ఇప్పుడు సినిమా అదేవిధంగా రాజకీయ రంగాల్లో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా ఇంకో కొంతమంది ఈ విధంగా వివాదాలు ఎప్పటి నుంచో కూడా నడుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేసి ఆయన గురించే నెగిటివ్గా ఎప్పుడు కూడా వీడియోలు పోస్ట్ చేయడం కానీ తమ్నెయిల్ నెగిటివ్గా క్రియేట్ చేయడం కానీ ఇదంతా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రం చేస్తూ ఉందంట. అయితే ఎన్నో రోజుల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం చూస్తూ ఉన్నారు. సర్లే వీళ్ళు తగ్గిస్తారేమోలే, ఇప్పుడే ఇంకా పెడుతున్నారు కదా, సరే ఓకే నెక్స్ట్ టైం పెట్టరేమో, ఈ విధంగా ఫ్యాన్స్ అందరు కూడా ఊరుకున్నారు. కాకపోతే వీళ్ళు ఎంత ఓపిక పట్టినా ఆ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఎంత కూడా వాళ్ళు మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఇంకా నెగిటివ్గా తమ్నెయిల్ చేయడం కానీ నెగిటివ్గా వీడియోలు చేయడం, అల్లు అర్జున్కి నెగిటివ్ చేయడం ఇదంతా కూడా చేస్తూనే ఉన్నారు. సో ఇదంతా చూసి వాళ్ళ ఓపిక మాత్రం నశించిపోయింది. సో ఎప్పుడైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇవంతా కూడా చూసి వాళ్ళ ఓపిక నశించిందో ఒక్కసారిగా బస్ట్ అయిపోయారు. సో బస్ట్ అయిపోయి వాళ్ళు డిసిషన్ తీసుకొని డైరెక్ట్గా ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మొత్తం మీద కూడా దాడి చేయడం జరిగింది. సో ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారో, మీకు ఏదైనా కోపం ఉంటే ఒకసారి 2 సార్లు కానీ కంటిన్యూస్గా డైలీ అదే పనిగా పెట్టుకొని అల్లు అర్జున్ ఎందుకు ఈ విధంగా నెగిటివ్గా చేయాలని చూస్తున్నారు అనే విధంగా వాళ్ళు మాత్రం చాలా ఆగ్రహం చెందారు. సో ఈ విధంగా చూసుకుంటే అంటే ఏ హీరోకైనా అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. సో అభిమానులు ఉంటారు, వాళ్ళ గురించి నెగిటివిటీ అయినా పాజిటివిటీ అయినా అన్నిటిని కూడా సమానంగా తీసుకుంటారు. అంటే ఒక హీరో అయినప్పుడు ఖచ్చితంగా అన్ని విధాలా కూడా వాళ్ళకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి ఒక్కరు కొంతమంది గొప్ప పొగిడే వాళ్ళు ఉంటారు, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇది ఖచ్చితంగా కామన్. కాకపోతే ఒకటే పనిగా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడడం కానీ వాళ్ళ గురించి నెగిటివ్గా చేయడం ఇదంతా కూడా చూసి ఖచ్చితంగా ఎవరికో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఓపిక నశించిపోతుంది. అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నంతా కూడా చూసి ఓపిక నశించిపోయి ఏకంగా వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఇది సినిమా వర్గాల్లో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒక ఫ్యాన్స్ అంటే వాళ్ళ సినిమాలు చేసిన హీరోలందరూ కూడా సినిమాలు చేస్తారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో చేసిన సినిమా హిట్ అవుతుందంటే మా హీరో చేసిన సినిమా హిట్ అవుతుందని ఈ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం ట్విట్టర్ వేదికగా కావచ్చు, ఇంకే విధాలైన కామెంట్ల మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం వీళ్ళు ఈ విధంగా దాడి చేయడం అందరూ కూడా ఇది ఒక సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది. సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టా రాంగా? సో ఖచ్చితంగా కామెంట్ చేయండి.